రాజకీయం ఆధారంగా సినిమాలు తీయటం తప్పేమీ లేదు. అలా అనేక సినిమాలు తీశారు, కానీ అందులో అవాస్తవాలు అసత్యాలు ఉండడం నేరం. కేరళలో గోధ్రా హత్యాకాండ తరువాత ఒక ట్రైన్ని మొత్తము కరసేవకులతో ఉన్న ట్రైన్ని తగలబెట్టిన తరువాత జరిగినటువంటి దాడులను డిపిక్ట్ చేస్తూ ఒక సినిమా వచ్చింది, దాని పేరు ఎంబురాం. ఈ సినిమాలో పూర్తిగా అబద్ధాలని అసత్యాల్ని ప్రచారం చేశారు. దీనిపైన హిందువులే కాదు క్రైస్తవ మిషనరీలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కేసులు వేశారు. ఇప్పుడు హిందూ జనత నుంచి వచ్చిన ఒత్తిడికి లొంగి ఆ సినిమా నిర్మాతలు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఒక 24 సీన్లను తొలగించారు. 24 సీన్లలో విలన్ పేరుని మార్చటమే కాకుండా విలన్ పేరు బజరంగి అని పెట్టారు. బజరంగి నుంచి పేరు మార్చారు. అదేవిధంగా ఈ సినిమాలో ఒక గర్భవతిని చంపి ఆమె కడుపులోంచి పుట్టని బిడ్డను చీల్చి బయటకు తీసినటువంటి సీన్, అది అబద్ధం. అది దానిని కూడా తొలగించారు. అంతేకాకుండా ఈ మొత్తము సినిమాలో హిందూ మనోభావాలను అసత్యంగా చూపించిన కారణంగా క్షమాపణలు కూడా చెప్పారు.